ముత్తుకూరు మండపంలో దళిత కులానికి సంబంధించిన తమ కుటుంబ సభ్యులను అమానుషంగా కొట్టిన పోలీసులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పలువురు బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యార్థుల మధ్య ఏర్పడిన వివాదంలో తమ కుటుంబ సభ్యులైన అమావాస్య, హరీష్, సందీప్తో పాటు మరో నలుగురిని ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథరెడ్డి, కానిస్టేబుల్ సుమన్లు దారుణంగా కొట్టారన్నారు. ముత్తుకూరు నుంచి తీసుకువెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్నారు. దళిత నేత అంటూ చాట్ల వెంకట సుబ్బయ్య ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పార్టీలు మార్చారని విమర్శించారు. దళితులకు అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సింది పోయి తప్పు చేసిన వారిని వత్తాసు పలికేలా వెంకట సుబ్బయ్య ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దళితులపై జరిగిన దాడిని తెలుసుకుని పరామర్శించేందుకు వెళ్లిన దళిత నాయకులైన కొప్పూలు రఘు, వదనాల వెంకటరమణను తప్పుపట్టే అర్హత ఈయనకు లేదని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను కలిసి ముత్తుకూరు, వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలో బాధిత మహిళా కుటుంబ సభ్యులైన అను, పద్మ, శారద తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. నా పేరు శారద, ముత్తుకూరు బీసీ కాలనీ. మా పిల్లలు ఏదో పాత గొడవలు, పిల్లలకి మొలకలకుండా గొడవలు అయినాయి. ఆ గొడవలు అయిన తర్వాత వెంకటాచలం పరిధి కాకపోయినా ముత్తుకూరు స్టేషన్కి వెళ్ళి మా పిల్లల కంప్లైంట్ నాటికి ముత్తుకూరు స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కంప్లైంట్ రాయిన మా బంధువుల అబ్బాయిని తీసుకెళ్లి అబ్బాయి కంప్లైంట్ రాయి బయటకు. ఇప్పుడు కంప్లైంట్ రాసిన కూడా ఎత్తి లోపలేసాడు విశ్వనాథరెడ్డి గారు, సుమన్ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి కంప్లైంట్ ఈయన వాళ్ళని తీసుకెళ్లి లోపలేసి వాళ్ళు ఎలా కొట్టారంటే ఎంత దారుణంగా కొట్టారు. అసలు కొట్టినట్టు లేదు, కత్తితో పొడిచినట్టుగా ఉంది. అదే మేము దళితులు అని, మేము ఎస్సీ క్యాస్ట్ కి చెందిన వాళ్ళమని మాకెక్కడ న్యాయం జరగట్లేదు. రెడ్లు కాంప్రమైజ్ అయిపోయేసి మేము ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. న్యాయం జరగని పోలీస్ స్టేషన్ లో మాకు న్యాయం జరగకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరిని అడగాలి? మా పిల్లలు కొట్టేదానికైనా ఆ సైడ్ వాళ్ళు లోపల వేయలేదు కదా, ఈ సైడ్ వాళ్ళని ఎందుకు వేసారు? విశ్వనాథ్ రెడ్డికి సంబంధం లేదు, ముత్తుకూరు స్టేషన్ కి సంబంధమే లేదు. వెంకటాచలం మండలంలోకి గొడవ జరిగితే వెంకటాచలం మండలంలో లోపల వేసుకోవాలి కానీ ముత్తుకూరు స్టేషన్ లో ఎందుకు వేసారు? తర్వాత వీళ్ళు కొట్టి వెంకటాచలం వాళ్ళ వెహికల్లోనే వెంకటాచలం మండలానికి తీసుకెళ్లి వేసి అక్కడ మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. మేము పోతే చూపించకుండా తెల్లవారి గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ టెస్టులకు పెట్టినప్పుడు మేము వెళ్తే ఒక్కరిని లోపలికి రానియట్లేదు. అప్పుడు మాకు డౌట్ వచ్చి దౌర్జన్యంగా లోపలికి వెళ్ళి బట్టలు తీస్తే వాళ్ళ శరీరాలు ఇలాగున్నాయి. అందరూ చదువుకున్న వాళ్ళే, ఉద్యోగాలు చేసేవాళ్ళే. లాస్ట్ టైం ఎలక్షన్ కి మా పిల్లలంతా టీడీపీ తరఫున నిలబడ్డారు. అందరు ప్రతి ఒక్కరు ఏజెంట్లే దాంట్లో ఉన్నవాళ్ళు. ఈ అబ్బాయి మా అబ్బాయి తిరువేపట్టి చక్రవర్తి. ఈ రోజు వాళ్ళు మాకు తెలియకుండానే వాళ్ళు రాజకీయం చేసి రెడ్లు కాంప్రమైజ్ అయిపోయి 307 సెక్షన్ కట్టి లోపలేస్తున్నారు. కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కోర్టుకు పెట్టేయండి, నెల కాదు 2 నెలలు శిక్ష అనుభవిస్తారు. అంతేగాని కొట్టడం ఎవరిచ్చారు? ఏ చట్టం న్యాయం చెప్పింది? మేము ఆలోళ్ళమనే, మేము కడజాతి వాళ్ళమనే విశ్వనాథ్ రెడ్డి ఇలా చేశాడు. కానిస్టేబుల్ సుమను వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి. ఫస్ట్ మా బాధ ఏంటంటే విశ్వనాథ్ రెడ్డిని, ముత్తుకూరు ఎస్ఐ గారిని, విశ్వనాథ్ రెడ్డిని, కానిస్టేబుల్ సుమన్ ని సస్పెండ్ చేయాలి. మాకు న్యాయం చేయండి. 3 రోజులైంది ఎస్పీ గారికి వెళ్ళి మేము కలిసాం. నేనే కలిశాను. 2 రోజులు టైం అడిగాడు మమ్మల్ని, కానీ ఇంతవరకు స్పందన లేదు ఎస్పీ గారికి. అదేమంటే డిపార్ట్మెంట్. మరి మా పిల్లలు మేము కడజాతి వాళ్ళమని, తక్కువ కులం వాళ్ళమని మమ్మల్ని చీప్ గా చూస్తున్నారు. ఓట్లప్పుడు మాత్రం మేము కావాలి, మిగతా అప్పుడు మాత్రం అవసరం లేదు. నమస్కారం సార్, నా పేరు అమావాస్యను. హరీష్ అనే అబ్బాయి మా భర్త. వాళ్ళకి మొలకలపూడి అనే గ్రామంలో కొద్దిగా గొడవలు జరిగితే అంతకుముందు మా ఆయన కొట్టున్నాడు ఆ అబ్బాయి. వీళ్ళు తిరణాలకు పోయేసి వస్తుంటే, వినాయక చవితి తిరణాలకు పోయేసి వస్తుంటే అక్కడ అబ్బాయి కొట్టిన వ్యక్తి అబ్బాయి మా ఆయన్ని అక్కడే నా కొడక మళ్ళా నువ్వు ఎక్కడికి రా మా ఊరికి వచ్చేదని చెప్పి ఆ అబ్బాయి మా ఆయన్ని కొట్టాడు. కొట్టిన అనంతరం ముత్తుకూరుకు వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదానికి మా వాళ్ళందరూ పోతే, కొట్టించుకున్న వాళ్ళు పోతే, వాళ్ళు మా కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు రెడ్లు ఒకటైపోయి వాళ్ళ పక్క నుంచి కంప్లైంట్ ని వెంకటాచలంలో పెట్టించారు. మేము మా వాళ్ళు పోయిన కంప్లైంట్ మాత్రం తీసుకోలేదు. స్టేషన్ లో తీసుకోకుండా
విచారణ ఏం జరపకుండానే అసలు ఎందుకు కొట్టుకున్నారు, ఏంది ఏం విచారణ జరపకుండానే వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకున్నారు? ముత్కూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సుమన్ అనే అన్న మరియు విశ్వనాథ్ రెడ్డి గారు ఎందుకు తక్షణంగా చర్య తీసుకోవాల్సి వచ్చింది? ఏం విచారణ జరుపుకోకుండానే ఎందుకు తీసుకున్నారు? అంటే వీళ్ళు వెనక ఎవరు హస్తం ఉంది గట్టిగా? ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా విచారణ జరిపిన తర్వాత దాన్ని కేసుని తీసుకోవాలా? ఏం తీసుకోకుండా నీవంతా గొడ్డుని బాధినట్టు బాధితే వాడు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఇంకా ఉద్యోగాలకు పోగలుగుతారా? వాళ్ళు పొరుగులు పోయిన తర్వాత వాళ్ళు ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. హరీష్ అనే అబ్బాయి నా భర్త. ఇప్పుడు వాళ్ళకి ఏం కేసు చిక్కలేదని చెప్పేసి వృధా కొట్టేసాం కదా, మనం ఏడ ఇరుక్కుంటాం అని చెప్పేసి వాళ్ళు ఏం పెట్టారంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి తన భర్తకి అదే అమ్మాయికి మా ఆయనకు ఉందని చెప్పి తప్పుడు ప్రచారంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారు. దానికి నేను చెప్తున్నా, అబ్బాయికి మా ఆయనకు ఉందని చెప్పి కానీ వాళ్ళు నిరూపించగలిగితే నేను ఈ కేసుని వదిలేస్తా. అంటే నేనే పెడతా కేసు. వాళ్ళిద్దరు కాల్ హిస్టరీ ఇద్దరికి తీసి పెట్టండి. పెట్టిన తర్వాత విచారణ మొత్తం జరిపిన తర్వాత వాళ్ళిద్దరికి ఉందని చెప్తే వెంకటాచలంలో మొత్తం తీర్పు ఏం జరగకుండానే అసలు ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తారు? ఏం జరగకముందే కేసు వాళ్ళు పెట్టక ముందే వీళ్ళే పెట్టేసి ఎవరు ఆ ఊరు రెడ్లు అందరూ ఒకటైపోయి అబ్బాయి తరపు నుంచి వచ్చి ఆ అబ్బాయి చేతే కంప్లైంట్ పెట్టించారు. ఎందుకు? మేమంటే మాలోళ్ళు వీళ్ళకి ఎవరు రారు అని చెప్పేసి. ఆ అబ్బాయి తరపున వాళ్ళు వడ్డోళ్ళు. అంటే మాలోళ్ళు అంటే అంత చీపా? అంటే మాకు బతుకులు లేవా? మాకు పరుగులు లేవా? ఏమి లేకుండా నా భర్త మీద ఇలాంటి నిందలు మోపిన వారు రాజేంద్ర అన్న వ్యక్తి మా ఆయన మీద ఇలా చెప్పాడు, వివాహిత సంబంధం ఇది ఏడాది నుంచి కొనసాగుతుందని చెప్పి దుష్ప్రచారంగా దీన్ని చూపిస్తున్నాడు. దాన్ని నేను ఖండిస్తున్నాను. దుష్ప్రచారం ఏంటంటే అక్రమ సంబంధం అని చెప్తున్నారు కాబట్టి దానికి ఆధారాలు ఏమి లేకుండా మీరు దుష్ప్రచారంగా వివాహిత సంబంధం అది ఇది అని చెప్పి ఎన్నో రాస్తున్నారు. మీరు ముందు ఎంక్వైరీ చేసుకోండి. అబ్బాయికి అమ్మాయికి ఉందని చెప్పి కేసు అబ్బాయి చేత పెట్టించారు కాబట్టి ఇది కొట్లాటకు సంబంధించిన విషయం. కానీ దీన్ని ఎలా తీసుకెళ్లారు? వివాహిత సంబంధంగా దీన్ని తీసుకెళ్లారు. ఆ అమ్మాయి నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకే దగ్గర చదువుకున్న తర్వాత ఆ అమ్మాయి నేను అంటే మీట్ అయ్యే వాళ్ళం అప్పుడప్పుడు. అది మీట్ అయ్యేదానికి ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఇతను ఏం చెప్పాడు, అబ్బాయికి ఈ అమ్మాయికి 1 year గా సమస్యలు ఉన్నాయంట. ఇద్దరు భార్యాభర్తలు తగాదాలు, అవి వాళ్ళు విడిపి ఉన్నారంట. ఈ పర్సనల్ మనకు తెలియదు. ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి వెళ్ళిందని చెప్పి ఆ అబ్బాయి ఏం చెప్పాడు, మా ఆయనకి అమ్మాయికి ఉందని చెప్పి దుష్ప్రచారంగా దీన్ని ప్రచారం చేస్తున్నాను. నేనేం చెప్తున్నాను, ఇద్దరికి ఉందంటున్నారు కాబట్టి దీన్ని కాల్ హిస్టరీ మొత్తం తీయండి. రాజేంద్ర అన్న, నువ్వు దీన్ని వివాహిత సంబంధం అంటున్నావు కాబట్టి నీ కాల్ హిస్టరీ, ఆ అమ్మాయి కాల్ హిస్టరీ, మా ఆయన కాల్ హిస్టరీ ముగ్గురికి తీయండి. అసలు ఎవరెవరికి ఉంది అనేది బయటపడుతుంది కదా. నువ్వెందుకు వచ్చి నువ్వే మొత్తం చేసేసి ఆ సమస్యని సోమిరెడ్డి దగ్గరకు కూడా తీసుకెళ్లాము, కానీ ఎటువంటి స్పందన అనేది లేదు. ఎస్పీ గారు ఏం చెప్పారంటే 2 days లో రియాక్షన్ తీసుకుంటామమ్మా, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ నుంచి కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మేము అసలు ఎందుకు కొట్టారు? న్యాయం అంటే మా బాధ ఏంటంటే విచారణ ఏం జరపకుండా మీరు డైరెక్ట్ యాక్షన్ ఎలా తీసుకుంటారు? ఒకళ్ళు తీసుకున్నా కూడా వెంకటాచలంలో కేసు వాళ్ళు పెట్టారు కాబట్టి అక్కడికి వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళని బాగా మామూలుగా అంటే విచారించాలి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ అంతా పోయింది. ఇప్పుడు వీళ్ళు పరువులు పోయాయి. ఇప్పుడు వీళ్ళు కేసుల్లో ఉన్నారని తెలిస్తే వీళ్ళకి జాబులు ఎవరు ఇవ్వరు. అందరూ ఎడ్యుకేటెడ్ పర్సనే. కానీ వాళ్ళు ఏం చెప్పున్నారు, తాగుబోతోళ్ళు తిరిగిపోతోళ్ళు ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళని ఎవరినైనా కొడతారు, తాగేసి వచ్చారని చెప్తున్నారు కదా. మెడికల్ రిపోర్ట్ అందరికి తీయండి. 1% కూడా ఆల్కహాల్ ఉందని కానీ వాళ్ళ రిపోర్ట్ లో కానీ వస్తే మేము ఈ కేసు వదిలేస్తాం. వాళ్ళు ఎడ్యుకేషన్ లేదంటున్నారు కదా, అందరికి ఎడ్యుకేషన్ ఉంది. దాన్ని కూడా ప్రచారం అంటే దాన్ని కూడా చేసుకోండి, దాన్ని పూర్తిగా విచారించండి అని చెప్పి నేను చెప్తున్నా.